హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మా ఊరు ముచ్చట్లండి. మనమైతే ఇప్పుడు మన విజయవాడ వెస్ట్ బైపాస్ మీద అయితే ఉన్నాం అనమాట. ఇది అమరావతిలో అయితే N6 రోడ్డు కిందకి అయితే వచ్చిందండి. ఈ రోడ్డు పనులు ఎలా జరుగుతున్నాయి ఏంటి అనేది చూద్దాం. దీన్ని N16 కి ఎలా కనెక్ట్ చేస్తున్నారు, నేషనల్ హైవేకి ఎలా కనెక్ట్ చేస్తున్నారు అని చూద్దాం. ఈ వీడియో అనేది చివరి వరకు చూడండి. అలాగే ఒక లైక్ అయితే చేయండి. మన ఛానల్లో అమరావతి గురించి ఎప్పటికప్పుడు అప్డేట్స్ అయితే ఇస్తానే ఉంటాండి. అలాగే ఒక లైక్ చేసి ఒక సబ్స్క్రైబ్ చేసి మన ఛానల్ సపోర్ట్ చేయండి. పదండి వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. ఇదిగోండి ఫ్రెండ్స్, మీరు చూస్తున్నంతా వచ్చేసి ఇదంతా బటర్ఫ్లై జంక్షన్ అంటారండి. దీన్ని అయితే మన విజయవాడ నుంచి ప్రస్తుతానికి అయితే మన గుంటూరు నుంచి వచ్చే వాహనాలను అయితే రాంగ్ రూట్ లోకి మళ్ళిచ్చారండి. అటువైపు నుంచి విజయవాడ నుంచి వచ్చే వాహనాలను అయితే మనకి ఆ సర్వీస్ రోడ్ లోకి అయితే మళ్ళిచ్చారనమాట. ఇటువైపు మీరు చూడొచ్చు, మనకి ముందుగా ఉన్న రోడ్ ఇదండి. మనకి వెహికల్స్ విజయవాడ వైపుకి వెళ్ళడానికి దానిలో ఏంటంటే ఇప్పుడు మొత్తం రోడ్ అంతా తవ్వేశారనమాట. మొత్తం దీన్ని అయితే బటర్ఫ్లై జంక్షన్ కింద అయితే మారుస్తారండి. ఎందుకంటే మనకి ఇక్కడ ఈ వెస్ట్ బైపాస్ డైరెక్ట్ గా మనకి హైవేకి కనెక్ట్ చేసే విధంగా అయితే ఉండిద్ది అనమాట. చూడొచ్చు మీరు, ఇది వచ్చేసి చిన్నకాకని గురుకుల పాఠశాల అండి, పక్కన ఉన్నది. దాని దగ్గర అయితే ఈ సర్వీస్ రోడ్డు మొత్తం తవ్వేయడం అయితే జరిగిందనమాట. అలాగే ఈ బైపాస్ కి సంబంధించి ఈ సైన్ బోర్డ్స్ కానీ ఈ కెమెరాస్ కానీ ఇవన్నీ అమర్చడం అయితే జరిగిందనమాట. అది కూడా చూపిస్తాను మీకు ఒకసారి. ఈ జంక్షన్ పూర్తయిన తర్వాత కూడా ఒకసారి అప్డేట్ అనేది ఇస్తా అండి నేను, పనులు ఎలా జరుగుతున్నాయి ఏంటి అనేది. అయితే ఇప్పుడైతే మనం వెళ్దామండి. వెళ్ళి ఈ మొత్తం బైపాస్ ఎలా ఉంది ఏంటి అనేది చూడొచ్చు. ఇక్కడ దాకా అయితే పూర్తయిపోయిందండి, చిన్నకాకని దాకా. ఈ బటర్ఫ్లై జంక్షన్ దగ్గరే కొంచెం ఆగిందనమాట. ఇదిగోండి, ముందు వైపు అయితే సైన్ బోర్డ్స్ కూడా ఉన్నాయి. అవి కూడా చూసి ముందు దాకా చూపిస్తా అండి మీకు ఎలా ఉంది ఏంటి అనేది. వీడియో అనేది చివరి వరకు చూడండి. అలాగే ఒక లైక్ అయితే చేయండి. ఇదిగోండి, మనం ఇక్కడ నుంచి చూద్దాం. మొత్తం చూస్తున్నారు కదండి, ఇవన్నీ వెహికల్స్ అయితే ఇక్కడ పెట్టారనమాట. ఇదిగోండి, వెనక పక్క సైన్ బోర్డు ఉంది, దాన్ని చూద్దాం. గుంటూరు, ఒంగోలు, చెన్నై. అదిగోండి, NH16 కి అయితే కనెక్ట్ చేస్తున్నారు, పెట్టారనమాట సైన్ బోర్డ్ అయితే. అలాగే ముందు వైపు దాకా వెళ్ళి మీకు చూపిస్తా అండి. ఇది కనిపిస్తుంది అంతా వచ్చేసి చిన్నకాకండి, హైలాండ్ వైపు అనమాట. ఇక్కడ నుంచి హైలాండ్ కూడా చూడొచ్చు మీరు, ఎంత చక్కగా కనిపిస్తుందో. ఇక్కడ నుంచి చూస్తే మనకి NH16 కూడా కనిపించిద్దండి, చూడొచ్చు, పక్కనే ఉంది. ఇక్కడ నుంచి అదిగోండి NH16 అనమాట అది. చూస్తున్నారు కదండి మొత్తం ఎలా ఉంది ఏంటి అనేది. అలాగే చిన్న కాకని కూడా చూడండి, చాలా బాగుందండి చూడటానికి. ఇక్కడ నుంచి ఈ రోడ్డు చాలా బాగుండిద్దండి చూడటానికి కూడా. అపార్ట్మెంట్ అయితే కడుతున్నారండి, చూడొచ్చు మీరు. ఇక్కడ నుంచి మనకి ఐటీ కూడా కనిపించిందండి. ఇక్కడ నుంచి చూద్దాం మనం. చూస్తున్నారు కదండి ఎంత అందంగా ఉందో. ఇది అమరావతిలోని N6 రోడ్డు కిందకి అయితే వచ్చిందండి. అమరావతిలోనే ఎక్కువ చూసుకుంటే. అలాగే విజయవాడలో ఉన్న ట్రాఫిక్ ని నియంత్రించడంలో కూడా బాగా యూజ్ అవుతుందండి. డైరెక్ట్ మనం చెన్నై నుంచి వచ్చే వెహికల్స్ డైరెక్ట్ మనం వైజాగ్ కూడా వెళ్ళిపోవచ్చు అనమాట. ఈ వైజాగ్, ఈ రాజమండ్రి ఇవైతే చేరుకోవచ్చండి చాలా ఈజీగా. ఈ సిగ్నల్స్ ఇవేమి ఉండకుండా ఇటు నుంచి డైరెక్ట్గా వెళ్ళిపోవచ్చు అనమాట. దానికోసం మనకి ఒక టోల్ గేట్ కూడా నిర్మించారండి వెంకటాయపాలెం దగ్గర. మన ఛానల్లో ఆల్రెడీ వీడియోస్ అయితే ఉన్నాయండి, మీరు చూడొచ్చు. మొత్తం ఎలా ఉంది ఏంటి అనేది, ఎంతవరకు పూర్తయింది ఏంటి అనేది కూడా చూడొచ్చండి మీరు.
ఇదిగోండి చూస్తున్నారు కదండి, ఇక్కడ కెమెరాస్ కూడా అయితే పెట్టారనమాట. మొత్తం చూడొచ్చు మీరు. మనకైతే పక్కన సర్వీస్ రోడ్ అనేది వచ్చిందండి, చూడొచ్చు మీరు వెనకమాల. అలాగే ఇక్కడ నుంచి మనకి రైట్ సైడ్ లో ఎన్ఆర్ఐ హాస్పిటల్ కూడా కనిపించిందండి. ఇలాగే అమరావతిలో జరిగే ప్రతి పని మన ఛానల్ అయితే ఓ వీడియోలా చేసి మీకు చూపిస్తా అండి. మీరైతే సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి మన ఛానల్కి. చూస్తున్నారు కదండి, రోడ్ అయితే మొత్తం పూర్తి అయిపోయిందండి. కాకపోతే పేజ్ 3 పేజ్ 4 వైపు అయితే కొన్ని ఈ హై టెన్షన్ వైర్లు అయితే మార్చాల్సి ఉందండి. దానికోసం అయితే పనులు అనేవి జరుగుతున్నాయి అన్నమాట. ఇక్కడ నుంచి మనం విజయవాడ దాకా అయితే చేరుకోవచ్చండి ఈజీగానే. చూడొచ్చండి మొత్తం ఎలా ఉంది ఏంటి అనేది. చాలా బాగుండిద్దండి హైవే అయితే. అలాగే చూస్తున్నారు కదండి, ఎన్ఆర్ఐ మెడికల్ కాలేజ్ అన్నమాట. మొత్తం చూడొచ్చు మీరు. అలాగే ఇక్కడ నుంచి ఏపీడబ్ల్యూఐసి బిల్డింగ్ కూడా చూడొచ్చు మీరు, ఎలా కనిపిస్తుంది ఏంటి అనేది. చాలా బాగుండిద్దండి హైవే అయితే. అలాగే ముందు వైపు ఉన్న నిధి భవన్ని కూడా చూడొచ్చు మీరు, మొత్తం కనిపిస్తుంది. ఇంకోటి ఏంటండి, ఇక్కడ నుండి చూస్తే ఒకసారి చూడండి, మనకి స్టేడియం కూడా కనిపిస్తుందండి. చూస్తున్నారు కదా. చూస్తున్నారు కదండి, చాలా బాగుంది. అలాగే ఈ లైట్స్ కూడా చూడొచ్చు, సోలార్ లైట్స్ అయితే అమర్చారనమాట. ఈ కెమెరా కూడా ఉందండి, కెమెరాస్ కూడా పెట్టారు. చూస్తున్నారు కదండి, ఇక్కడ నుంచి ఎంత అందంగా కనిపిస్తుందో మొత్తం. ఇంకా ముందుకెళ్ళి చూద్దామండి మనం. చూస్తున్నారు కదండి ఎంత అందంగా ఉందో. చూస్తున్నారు కదండి మొత్తం మంగళగిరి సిటీ మొత్తం ఎలా కనిపిస్తుందో. ఇక్కడ నుంచి చూస్తే ఇదిగోండి పానకాల స్వామి టెంపుల్ కూడా కనిపిస్తుందండి. అలాగే కింద చూడొచ్చు లక్ష్మీనరసింహస్వామి టెంపుల్ కూడా కనిపిస్తుందండి. చాలా బాగుందండి చూడటానికి, మీరే చూడొచ్చు ఎంత అందంగా ఉందో. అలాగే ఈ హైవే మొత్తం పూర్తయిందండి మీరు చూసుకుంటే. అలాగే మనకి ముందు వైపు ఈ బటర్ఫ్లై జంక్షన్ కోసం అయితే వర్క్ అనేది జరుగుతుందన్నమాట. అది కూడా పూర్తయిపోతే మనకి హైవే ఫుల్గా రన్నింగ్లోకి అయితే వచ్చేసిద్దండి. ఇక్కడ నుండి చూడొచ్చు రామకృష్ణ అవెన్యూ అండి, అది రామకృష్ణ టవర్స్ అనమాట. టోల్ గేట్ వద్ద ఉండే టవర్స్ అండి, ఎంత నీట్గా కనిపిస్తున్నాయో. అవి కూడా వర్క్స్ అనేవి స్టార్ట్ చేశారండి. మనం ఒక రోజు వెళ్ళి చూపిస్తాం మీకు. అవి కూడా గతంలో ఆపేశారనమాట. చూస్తున్నారు కదండి మొత్తం హైవే ఎలా ఉంది ఏంటి అనేది. ఇది ఫ్రెండ్స్ మన వీడియో అయితే. మరి మీకు నచ్చిందని అనుకున్నాను. నచ్చితే ఒక సబ్స్క్రైబ్ చేయండి, అలాగే ఒక లైక్ అయితే చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ అయితే చెక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.